దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 15వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న గొప్ప వాగ్దానం. నిజంగా ఈ వాగ్దానము ఎంత ఆదరిస్తుందంటే, మనిషి చాలాసార్లు చనిపోవటం మేలేమో కానీ నింద, అవమానము, ఆ సిగ్గు ఎన్నో విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ సిగ్గుని తట్టుకోలేము కదా, అది మనలో ఉండిపోయింది కదా. ఎన్నో విషయాల్లో మనము వెనకబడిపోవడానికి కారణము ఏమైపోతాము? అవమానం అనేది నిజంగా మనిషిని సగం చంపేస్తుంది కదా. ఆ వాగ్దానం ఇస్తున్నాడు, అన్యజనులలో ఇక మిమ్మను అపహాస్యానికి అప్పగించు. మరి దేవుని యొక్క వాక్యము, నా నిమిత్తము మీ మీద జనులు చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు ఈ వాగ్దానము యెహెజ్కేలు 34, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకు ఇక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరించవు. నీవు నీ జనులను పుత్రహీనులంగా చేయకుండువు. ఇదే ప్రభువు. ఎన్ని వాగ్దానాలు చెప్తున్నాడు! నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేది. అన్యజనులు చేసే అపహాస్యం. 2, జనముల వలన కలుగు అవమానము. 3, జనులను పితృహీనులుగా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అవమానమునకు అప్పగించేవాడు దేవుడే, అపహాస్యమునకు అప్పగించువాడు దేవుడే, కలగకుండా చేసేవాడు దేవుడే. అన్ని దేవుడే. నిన్న మరణము యొక్క బలము గలవాణిని అని మనం తెలుసుకున్నాం. కనుక ప్రతిదీ కూడా దేవుడు. ప్రతి విషయంలో కూడా నీవు దేవుణ్ణి స్తుతించాలి. అందుకు ఈ వాక్యము ఇంగ్లీష్లో ఏముందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Ezekiel chapter 36 verses 15. I will not let you hear those other nations insult you. అన్య ప్రజలు, అన్య దేశాలు మిమ్మును గూర్చి ఆ విధముగా మిమ్మల్ని పరిహాసము చేయకుండా, దూషణ చేయకుండా, అపహాస్యము చేయకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను. And you will no longer be mocked by them. నీవు వారి చేత ఇంకా ఎంత మాత్రము నిందకు అప్పగింపబడవు అని చెప్పుతూ, you will not be a land that causes its nation to fall. ఆ దేశాన్ని మరి దేవుడు పాపానికి అప్పగించాడు కదా, కాబట్టి నీ యొక్క దేశాన్ని నేను రక్షిస్తాను. ఇది ఇక్కడ వాగ్దానం. అయితే ఈ వాక్యాలే మనము యెహెజ్కేలు గ్రంథం 36:15 కదా. మనము 6వ వచనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతో, కొండలతో, వాగులతో, లోయలతో. ప్రవక్త ప్రవచనమెత్తి ప్రవచిస్తున్నాడు. ఏమని? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు అన్యజనుల వలన అవమానము నొందితే గనుక. చూసారు? అంటే అవమానమునకు అప్పగించిన వాడు దేవుడు. ఏ విధముగా? రోషముతో, కోపంతో నేను మరి ధర్మశాస్త్రం పాటించకపోతే మిమ్మల్ని నేను అప్పగించేస్తానన్నాడు. ఆయనే తన ప్రజలను అప్పగిస్తాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? 7వ వచనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ చుట్టూ ఉన్న అన్యజనులు అవమానము నొందుతారని నేను ప్రమాణము చేయుచున్నాను. కాబట్టి రిస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ నా జీవితంలో జరిగింది.
దేవుడు అవమానమునకు అప్పగిస్తాడు, తిరిగి బహుమానాలనిచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. కనుక నా జనులు తిరిగి నా పర్వతముల మీదకి వస్తారు. నేను మీ పక్షమున ఉన్నాను కనుక మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేస్తాను. నా పట్టణమునకు నివాసులు వస్తారు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఇప్పుడు ఇంకా మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేస్తాను. అవి విస్తరించి అభివృద్ధి పొందుతాయి. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేశాను. అప్పుడు నేను దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇది వాక్యం. కనుక ఇదే వాక్యము 34వ అధ్యాయంలో కూడా ఎస్కేలు 29లో అంటున్నాడు, మరియు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండా అన్యజనుల వలన అవమానం ప్రాప్తించకుండా ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి ఏర్పరిచేదను. కనుక దేవుడని యెహోవా తోడుగా ఉన్నాడని ఇక్కడ గొర్రెల కోసము చెప్పుతూ, ఇక నా గొర్రెలను దోపుడు సొమ్ముగా, ఇక నా గొర్రెలను ఎత్తుకుని వారు దోచుకుని వారు కాకుండా నా పర్వతములను దీవెనకరముగా ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరముగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును. కనుక దేశములో నిర్భయముగా నివసిస్తారు. ఇది వాక్యం. అయితే ఇప్పుడు మనము నిజంగా ఈ సిగ్గు అవమానం ఎంత లేసి మాటలు అంటారు కదా, ఆ మాటలు వింటున్నప్పుడు గుణపాల్లా గుచ్చిపోతాయి కదా. ఎంతటి వాడికైనా మాటతో చంపేయచ్చు కదా. ఎలాంటి కఠినమైన మాటలు ఎలా వస్తున్నాయి? అసలు ఎలా అనగలుగుతున్నావు నువ్వు? దేవుని ఆత్మతో నింపబడి, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన నీవు అటువంటి వాక్యాలు నీ నోటికి రావచ్చా? అంటే ఎటువంటి దూషణకరమైన మాటలు వస్తాయంటే, అందుకనే కీర్తనలు ఏ విధంగా మొదలవుతుంది? దుష్టుల ఆలోచించుకున్నాడు కానీ ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అని ప్రారంభమవుతుంది. ఆశీర్వదించబడిన వాడు ఎవరు, ధన్యుడు ఎవరు అనగా అని. ఇప్పుడు పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే నీవు నేను యెహోవా ధర్మశాస్త్రం ఉంటామో, అపహాస్యం మనం చేయడం వల్ల ఆ నిందకి మన హృదయాలు బద్దలైపోతాయి. వాక్యం చూద్దాం, వాక్యం నేర్చుకుందాం. అయితే ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే మన జీవితంలో ఈ విధముగా ఆ యొక్క చెడ్డ మాటలు పలుకుతారో, అందుకనే అసలు ఈ చెడ్డ మాటలు పలికే వ్యక్తి పేరేంటి? ఇదిగో సామెతలు 21:24. అహంకారముతో గర్వముతో ఉన్నవాడి పేరు అపహాసకుడు అని పేరు. ఏంటంట? అహంకారి అయిన గర్విష్ఠునికి అతడు అమిత గర్వంతో ప్రవర్తించును. ఎందుకని? నాశనమునకు ముందు గర్వము నడుచు. కాబట్టి ఈ సామెతలు 21:23, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. జాగ్రత్త, నీ నోటి మాట చాలా జాగ్రత్త. ఎప్పుడైతే నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉంటాయో, అందుకనే మరి కీర్తనాకారుడు ఆ శిలువ శ్రమల్లో కీర్తన 22:6, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడినవాడు. నిజంగా నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువలో ఆయన్ని ఎంత అపహాస్యం చేశారు కదా. యూదుల రాజు కదా, నిన్ను రక్షించుకో, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి నిజంగా ఎంత అవమానం కదా. అంటే ఈ వేదన శరీరానికి దెబ్బ తగిలితే మైండ్ చెప్తుంది, అలాగే మనసుకి గాయానికైనా మైండే చెప్తుంది. ఈ శరీరానికి తగిలిన దెబ్బ కంటే మనసుకి తగిలే దెబ్బ చాలా గొప్పది.
అందుకనే మానసిక వేదన, శారీరక వేదన. ఈ మానసిక వేదన బహు ఘోరమైనది. అందుకే హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. నిజంగా ఈ మానసిక వేదన కీర్తన 69:19లో కూడా ఆ శిలువ శ్రమల గురించి చెప్తూ, నింద, సిగ్గు, అవమానము నాకు కలిగిను. నా విరోధులందరూ కనుక నిందకు నా హృదయము బద్దలైపోయింది. నీ హృదయం బద్దలైపోతుంది. బహుగా కృషించి ఉన్నాను, కరుణించుకొని వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరూ లేకపోయేది. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరూ కానరాదు. కనుక వారు నాకు చేదురు. అంటే అర్థం ఏంటంటే మనం మేలే చేస్తాం, కానీ మనకి కీడెదురుతుంది. నిజంగా మనుషులు మీ దగ్గర అధికారం ఉంటేనే వస్తారే, మీ దగ్గర ఏమైనా ఉంటేనే వస్తారే, లేకపోతే వాళ్ళు రారు సుమా. నా బోటోడి జీవితంలోనే ఎన్నో అనుభవాలతో నేను వచ్చాను. అందుకే యెషయా గ్రంథము 54:4 ఇక్కడ గొప్ప వాగ్దానం ఉంది. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానము తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. ఎందరు ఆయన వైపు చూచెదరో వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును అని ఉంటుంది. నిజంగా ఎన్నోసార్లు కదా ఆ రేప్ చేయబడినప్పుడు, ఏదైనా చేయని దొంగతనం వేసినప్పుడు, చేయని పాపము నువ్వు చేసావని అందరిలోనూ అవి చచ్చిపోతారు కదా సూసైడ్ చేసుకుని. చాలా అంటే మానసికంగా చచ్చిపోయి బతుకుతున్నాం కదా మనము. ఇదిగో నీవు నీ బాల్యకాలపు సిగ్గును, నీ వైధవ్యపు నిందను ఇక మీదట అంటే నిన్ను అప్పగించేవాడు దేవుడే అని చెప్పినప్పటికీ మరి జెఫన్యా గ్రంథం 3:19 అదే చెప్తున్నాడు కదా. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షిస్తాను, కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేస్తాను. కనుక మంచి పేరు ఇచ్చేవాడు దేవుడే, ఆ ఖ్యాతి ఇచ్చేవాడు దేవుడే, ఆ విధముగా నిన్ను దీవించువాడు దేవుడే. సిగ్గుకు, అవమానమునకు, నిందకు ఎందుకు అంటే అన్నీ ఆయనే. ఇంకా ఒక విషయం చెప్పిన యెషయా గ్రంథము 61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు కనుక, నిందకు ప్రతిగా మొత్తం భాగాన్ని ఇస్తాను, మీరు సంతోషిస్తారు, దేశములో రెట్టింపు భాగమునకు కర్తలవుతారు, నిత్యానందము మీకు కలుగుతుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇవన్నీ దేవుడే, అది నువ్వు తెలుసుకోవాలి. అందుకే బైబిల్ అంతా ఎన్ని వాక్యాలు చదవను, నేను దేవుడనని నీవు తెలుసుకున్నట్లు, నేను యెహోవానని నీవు గుర్తించినట్లు. కనుక మన జీవితములో ఈ శ్రమైన, బాధైనను, హింసైన, కరువైన ఎదురైనను. మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:35 ఈ వచనాలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి కదా. మరి నీవుంటే నాకు చాలు యేసయ్యా అన్న మాటలో మరి ఎంతగా మనము ఆ నింద, అవమానము అని పాడేస్తాం. పాటలు పాడేటప్పుడు బాగానే ఉంటాయి, ప్రసంగాలు చేసేటప్పుడు బాగానే ఉంటాయి. మరి ఆ అవమానమునకు, ఆ నిందకు నీవు అప్పగింపబడినప్పుడు ఎలా ఉంటుందంటే మన జీవితంలో ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను అంటాం. కానీ ఆ నిష్ఠూరం గుండా వెళ్తున్నప్పుడు, ఆ బాధల గుండా వెళ్తున్నప్పుడు, ఆ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు నీవున్నావా దేవా, నీవున్నావా దేవా అని చెప్పి, అంటే ప్రభువునందు ప్రియులారా, నిజంగా ఈ మనస్సు అనేది, ఈ వేదన అనేది, ఈ దుఃఖము అనేది మరి నిజంగా చిన్నప్పుడు ఏమి ఇవ్వకపోతే ఏడుస్తాము, ఆకలేస్తే ఏడుస్తాము. కానీ
వయసు వచ్చాక, ఊహ తెలిసాక ఇక అన్నింటికీ ఏడుస్తూనే బతుకుతాము. ఏంటో తెలుసా? ఏడుస్తూనే లోకానికి వచ్చాము, ఏడుస్తూనే వెళ్ళిపోతాము, ఏడిపిస్తూనే. అంటే మన జీవితంలో ధైర్యంగా ఉండాలి అనిపిస్తుంది, ఏదో సాధించాలి అనిపిస్తుంది. కానీ దేవుని మార్గంలో మాత్రము, దేవుని సేవా పరిచర్యలో మాత్రము నిందలు, అవమానాలు, అపహాస్యాలు లేకుండా నీవు సేవ చేయలేవు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్తము దిగంబరిగా చేయబడి ఆయనను సిలువ వేసి చంపేశారు. ఈ రోజున నీకు నాకు దేవుడు చెప్తుంది, కొంతకాలం శ్రమలు కలుగుతాయి, కొంతకాలం నిందలు అవమానాలకి అప్పగిస్తాడు. కానీ ఆ కొంతకాలం తీరాక దేవుడు తన ఉన్నతమైన రెక్కల కింద, తన గొప్ప బాహువుల కింద, తన యొక్క గొప్ప కృపా సన్నిధిలో నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంది. అందరికంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను పెడతాడు. నిజంగా దేవుడు గొప్పవాడు, నిజంగా దేవుడు మంచివాడు, నిజంగా దేవుడు మేలు చేస్తాడు. కొంతకాలం కఠినమైన శ్రమల గుండా వెళ్ళాలి. ఏ రోజునైతే యేసయ్యా నీవు వల్లకాడులో నడిచావు, నేను నడుస్తాను. యేసయ్యా నువ్వు ఎండలో నడిచావు, నేను నడుస్తాను. యేసయ్యా ఎప్పుడైతే విశ్వాసమునకు కర్తయ్యి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపల. ఎందుకని 12వ వచనంలో ఉంది, ఎంత స్పష్టంగా యేసు కూడా తన స్వరక్తము చేత పరిశుద్ధులను, అంటే మనల్ని ప్రచురపరచుట ఏం చేయాలి? గవ్విని వెలుపట శ్రమ పొందింది. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము అనగా జిహ్వా ఫలము మనము అర్పించినప్పుడు, ఉపకారము ధర్మము చేసినప్పుడు, ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే మనము ఈ విధముగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని అవమానమునకు అప్పగించినప్పుడు, అనుమానము, అవమానము ఇవి రెండు సంబంధాన్ని కట్టి ఉంచలేదు. అవి రెండు కూడా సంబంధాలు తెగేస్తాయి. ఎప్పుడైతే భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మరి ఏ రిలేషన్షిప్ అయినా, ఫ్రెండ్స్ అయినా కూడా మాటలు జారకండి. ఒక్కసారి మాటలు జారాక ఎంత క్షమించినా వీ కెన్ ఫర్గివ్, బట్ వీ కాంట్ ఫర్గెట్. మనము మర్చిపోలేము. ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖము మనసుని ఎంతగా గాయపరుస్తుంది అంటే చాలా చాలా. కనుక ఈ రోజున మరి ఆ మాట జారేస్తున్న నీవు, ఆ మాట నీ మీద పడినప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుంది కదా, ఎంత నొప్పి కలుగుతుంది కదా నేను అన్నప్పుడు. ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము, అవును తండ్రి, నిందకు అప్పగించు వాడవు నీవే, అపహాస్యమునకు అప్పగించు వాడవు నీవే, కనికరము చూపించు వాడవు నీవే, తిరిగి కట్టువాడవు నీవే. నీవు తప్ప మరి ఎవ్వరూ లేదని, నీవు తప్ప దిక్కు లేదని తండ్రి, నీ నమ్మకమైన చేతులకి మా జీవితాన్ని ఇస్తూ, నీ కృపకి మా జీవితాన్ని ఇస్తూ, నీవే మమ్మల్ని కాపాడే దేవుడిని, నీవే మా పట్ల కనికరం చూపించే దేవుడిని. యేసు శ్రేష్టమైన నామమున వీరెక్కడెక్కడ అవమానింపబడ్డారు, ఎక్కడెక్కడ నిందించబడ్డారు, నీవు తల ఎత్తు వాడవుగానే ఉన్నావు, కానీ తల దించు వాడవుగా లేవని, తగ్గించు వాడవుగా లేవు, హెచ్చించు వాడవుగా ఉన్నావని గర్వముతో మేమెంత మాత్రము ఉండకుండా నీ కృప మాకు అనుగ్రహించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.